హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. శుభవార్త. రైతన్నలకు పంట సాయం 8,000 పెంపు నుంచి సబ్సిడీ వరకు రైతులకు డిమాండ్లు ఇవే. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బడ్జెట్లో 2024 కోసం కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. జూలై నెలలో 4వ వారంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం దీనికి పలు వర్గాలు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి పన్ను చెల్లింపుదారులు, స్పందన వర్గాల వారి కోసం కొత్త పన్ను స్లాబ్ను తెరదించారు. అయితే ఇదే సమయంలో స్టాండర్డ్ డిడక్షన్స్ 50,000 నుంచి 1,00,000 వరకు పెంచుతుందని తెలుస్తుంది. మరోవైపు పాత పన్ను చెల్లింపు విధానంలో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C పరిమితిని కూడా పెంచాలని డిమాండ్ వినిపిస్తుంది. ప్రస్తుతం దీని కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూపాయలు 1.50 లక్షల ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తుండగా 2 లక్షలు పెంచాలని కోరుకున్నారు. మరోవైపు వ్యవసాయ రంగం నుంచి ఎక్కువ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఫ్రీ బడ్జెట్ చర్చల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసిన వ్యవసాయ రంగ నిపుణులు 3 డిమాండ్లు వారి ముందు ఉంచారు. ప్రధానంగా రైతులకు పంట సాయం కింద అందించే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన నగదు మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న 6,000 నుంచి 8,000 పెంచాలని ఉంది. ఇంకా తమకు ఇదే అన్ని సబ్సిడీలు కూడా డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా నేరుగా తమకే అందాలని కోరారు. ఇంకా అగ్రికల్చర్ రీసెర్చ్కు సంబంధించిన అదనపు నిధులు కావాలని డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 బడ్జెట్లో ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 24 ప్రారంభించింది. ఈ క్రమంలో రైతులకు ఏటా పంట సాయం కింద 6,000 అందిస్తుంది. దీనికి ప్రతి 4 నెలలకు ఒకసారి 3 విడతలు వారికి కింద ప్రతిసారి 2,000 చొప్పున నేరుగా అకౌంట్లోకి వేస్తుంది. ఇప్పటి వరకు 17 విడతల డబ్బులు వచ్చాయి. అంటే మొదటి నుంచి తీసుకున్న రైతులకు 34,000 అందుకున్నారన్నమాట. త్వరలోనే 18వ విడత డబ్బులు రావాల్సి ఉంది. దాదాపు 11 కోట్ల మందికి రైతులకు ఈ స్కీమ్లో ప్రయోజనాలు పొందుతున్నారు. 17వ విడత నిధుల్ని 9.3 కోట్ల మంది లబ్ధిదారులకు అందుకున్నారు. దాదాపు వీరి కోసం 20,000 కోట్ల వరకు తెచ్చిచ్చింది కేంద్రం. పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా సదరు రైతు ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ విధానంలో లేదా పీఎం కిసాన్ యాప్ ద్వారా ఫేషియల్ వెరిఫికేషన్ లేదా పోస్టల్ ఓటీపీ బెస్ట్ ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.